వామ్మో వామ్మో ఏదో సినిమాని చూపిస్తామంటే మాకైతే ఒక ఒలింపిక్నే చూపించిండు మన బుచ్చిబాబు. నిజంగా భయ్య స్టార్టింగ్లో చూసుకున్నట్లయితే మన పెద్దిగాడు క్రికెట్ ఆడుతుండో, ఆ తర్వాత రన్నింగ్ చేస్తుండో, ఆ తర్వాత కుస్తీ ఆడుతుండో. నీ ఫేవరెట్ క్రికెటర్ ఎవడురా? పెద్ది. నీ ఫేవరెట్ కుస్తీ ఫైటర్ ఎవడురా? పెద్ది. నీ ఫేవరెట్ రన్నర్ ఎవడురా? పెద్ది. ఇక్కడ గేమ్స్ మారుతనే కానీ ప్లేయర్స్ పేరు అయితే మారట్లేదు అనేటటువంటి ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉందో దాని అయితే స్టార్ట్ చేసింది అనమాట. ఒక కొండ ప్రాంతం ఉంది, ఆ కొండ కింద ఒక చిన్న ప్రాంతం ఉంది. ఆ ప్రాంతంలో చూసుకున్నట్లయితే చాలా అంటే చాలా గేమ్స్ ఉంటాయి, కానీ ప్రతి గేమ్లో దిట్ట ఎవడు అంటే మన పెద్దిగాడు. కట్ చేస్తే ఊర్లో ఆడుతుండు, అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని ఓడించేటటువంటి ప్రయత్నం చేస్తుండు. అక్కడ నుండి కట్ చేస్తే డైరెక్ట్గా ఇంటర్నేషనల్ గేమ్స్ ఆడుతుండు. అసలు ఏం ప్లాన్ చేశాడు అనేటటువంటిది మనకైతే అర్థం కాల. నేనైతే సుల్తాన్ సినిమా చూసా, దాంట్లో ఏంటంటే బాక్సింగ్ని కుస్తీని మ్యాచ్ చేశారనమాట. ఒక కుస్తీ ఆడేటటువంటి ఒక ఫైటర్ మన బాక్సింగ్ ఎలా ఆడిండు అనేటటువంటి దాంట్లో అయితే క్లారిటీగా చూపించేటటువంటి ప్రయత్నం చేశారు. కానీ ఇందులో క్రికెట్ ఆడేటటువంటి ఒక ప్లేయర్ డైరెక్ట్గా కుస్తీ ఎలా ఆడిండు అనేటటువంటి పాయింట్ని లేవనెత్తి మనకి చూపించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారని చెప్పి నాకైతే అనిపిస్తుంది. నిజంగా ఇది నాట్ జస్ట్ ఏ ట్రైలర్ కట్టు, ఇది ఒలింపిక్ గేమ్స్ కట్టు, ఇది ఒక IPL క్రికెట్ కట్టు అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకు కలిగింది. మీరు కూడా వెళ్ళండి, డెఫినెట్లీ కింద కనబడుతున్న లింక్ క్లిక్ చేయండి, ఆ వీడియో చూడండి, మీకు కూడా అదే రకమైనటువంటి ఫీలింగ్ కలిగిద్ది. నాకైతే ఎక్కడ కూడా బోర్ కొట్ల. సినిమా కూడా 3 గంటలన్నర ఉంటుందంట, అది కూడా మనల్ని ఎక్కడ కూడా బోర్ కొట్టకుండా అలా కట్టి పడేస్తారు బుచ్చిబాబు అని చెప్పి నాకైతే అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఫుల్ వీడియో ఉంది, కింద క్లిక్ చేయండి, ఆ వీడియో చూడండి, మీకే పిచ్చ క్లారిటీ వస్తుంది.